పవన్ కళ్యాణ్ గారికి థ్రెట్ ఉందని, ఆయన జాగ్రత్తగా ఉండాలన్న వార్తలు మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి. జనరల్గా రాజకీయ నాయకుల మీద, పబ్లిక్లో ఉండే వాళ్ళ మీద ఇలాంటి వార్తలు రావటం సహజం. అలాగే పాపులారిటీ ఎక్కువ ఉన్న వాళ్ళ మీద ఇంకొంచెం ఎక్కువగా వస్తూ ఉంటాయి. మనకు తెలుసు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో కరెక్ట్గా నిలదొక్కున్న సందర్భం ఇది. సో ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు ముఖ్యంగా శాంతి భద్రతలు చూసేవాళ్ళు ఎవరైనా సరే ఇవన్నీ కూడా కూలంకషంగా విచారించి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, సో ఏది నిజాలు ఏది అబద్ధాలు, అలాగే సెక్యూరిటీ పరంగా కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జనరల్గా ఇలాంటి సంఘటనలు అన్నది చాలా దురదృష్టకరం. ఎందుకంటే మనం ఇంతకుముందు చాలామంది నాయకుల్ని రకరకాల దాడుల వల్ల కోల్పోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అందుకని ఏంటంటే అలాంటి ఘటనలు మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకుండా, ఏ నాయకుడికి కూడా ఇబ్బంది కాకుండా ఇలాంటి ఏదైనా బయటకు వచ్చినప్పుడు వాటి గురించి జాగ్రత్తగా విచారించి యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే